టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ అతను సీఎం అయ్యే ఛాన్స్ లేకుండా పోతుంది. ఎస్, ఎందుకంటే తమిళనాడులో రీసెంట్గా వచ్చిన ఎలక్షన్ రిజల్ట్ హంగుగా వచ్చింది. సో దీంతో అక్కడ ప్రెసిడెంట్ రూల్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎలా సాధ్యమవుతుందో అనే దాని గురించి క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఈ ఎలక్షన్కి సంబంధించిన రిజల్ట్స్ మనం క్లియర్గా చూద్దాం. ఏ పార్టీ ఎన్ని సీట్లను గెలుచుకుంది, అలయన్స్ తో పోటీ చేసినవి, అలాగే డిఎంకే అలయన్స్ తో పోటీ చేసినవి ఎన్ని సీట్లను గెలుచుకుంది, ఒకవేళ డిఎంకేకి అన్నా డిఎంకేకి ఇతర పార్టీలతో కలిస్తే గవర్నమెంట్ ని ఫామ్ చేసే అవకాశం ఉందా అనే విషయాలు మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం టీవీకే తమిళగ వెట్రి కజగం విజయ్ గారు స్థాపించిన ఈ పార్టీ జస్ట్ ఒక సంవత్సరంన్నర అయింది టైం అంతే. ఇదే టైంలో 108 సీట్లను వీళ్ళు గెలుచుకోవడం అయితే జరిగింది. అలాగే ద్రవిడ మున్నెట్ర కజగం డిఎంకే లాస్ట్ టైం గవర్నమెంట్ ని ఫామ్ చేసిన పార్టీ ఇది, 59 సీట్లను గెలుచుకున్నారు. అలాగే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నెట్ర కజగం ఏడిఎంకే అన్నా డిఎంకే అంటూ కూడా పిలుస్తారు దీన్ని. సో ఇది 47 సీట్లను గెలుచుకుంది. అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 5 సీట్లను గెలుచుకుంది. అలాగే పిఎంకే పత్తాలి మక్కల్ కాచి 4 సీట్లను గెలుచుకుంది. అలాగే ఐయుఎంఎల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2 సీట్లను గెలుచుకుంది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ 2 సీట్లను గెలుచుకుంది. విడుదలై చిరుతగల్ కాచి విసికే 2 సీట్లను గెలుచుకుంది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఐఎం, సో వీరు కూడా 2 సీట్లను గెలుచుకున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ బీజేపీ 1 సీట్ను గెలుచుకుంది. ఈ 1 సీటు కూడా అన్నా డిఎంకే ఏడిఎంకే పార్టీతో ఏలెన్స్ లో ఉంది. తర్వాత దేశీయ మురుపక్కు ద్రవిడ కజగం డిఎండికే 1 సీట్ను గెలుచుకుంది. తర్వాత ఏఎంఎం కేఎంఎన్ కేజెడ్ పార్టీ పేరది అమ్మ మక్కల్ మున్నెట్ర కజగం 1 సీట్ను గెలుచుకుంది. సో ఓవరాల్ గా తమిళనాడులో ఉన్న నియోజకవర్గాలన్నీ కూడా 234. గవర్నమెంట్ ని ఫామ్ చేయాలంటే ఈ పార్టీస్ అన్నిటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ 118 పైగానే రావాలి. సో అది ఎవరికి కూడా రాలేదు. సో దీంతో అక్కడ హంగ్ వచ్చింది. ఈ హంగ్ వచ్చిన సందర్భంలో ఏం జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే అక్కడ ప్రస్తుతం గవర్నర్ రోల్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎలియన్సెస్ అలాగే కోయిలేషన్స్, సపోర్ట్ లెటర్స్, ఫ్లోర్ టెస్ట్, ప్రెసిడెంట్స్ రూల్, అలాగే రీ ఎలక్షన్స్. ఈ రీ ఎలక్షన్స్ అనేది లాస్ట్ ఆప్షన్స్, లేదంటే ప్రెసిడెంట్స్ రూల్స్. సో ఒకసారి ఎలా జరుగుతుంది అనే దాని గురించి మనం చూద్దాం. సో ముందుగా గవర్నమెంట్ రోల్. సో స్టేట్ లో గవర్నర్ ముందుగా లార్జెస్ట్ పార్టీని పిలుస్తాడు గవర్నమెంట్ ఫామ్ చేయమని. ఎవరైతే మెజార్టీతో ఉన్నారో, ఉన్న పార్టీలతో పోల్చుకుంటే ఎక్కువ సీట్లు ఎవరికైతే ఉన్నాయో వారిని పిలుస్తాడు. తర్వాత సెకండ్ అలయన్సెస్ కోయిలిషన్స్, అంటే లార్జెస్ట్ పార్టీకి మెజార్టీ లేకపోతే వేరే పార్టీతో కలిసి కోయిలిషన్ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు టీవీకే వేరే పార్టీస్ తో కలుపుకుని కోయిలిషన్స్ చేసుకుని గవర్నమెంట్ ని ఫామ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ అలయన్సెస్ లో ఉన్న కాంగ్రెస్, పిఎంకే, ఇంకా సిపిఎం, సిపిఐఎం ఇటువంటి పార్టీస్ అన్నిటిని కూడా కలుపుకుని వెళ్తే విజయ్ గవర్నమెంట్ ని ఫామ్ చేయొచ్చు. సో ఎలక్షన్స్ ముందు అలయన్స్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. సో ఆల్రెడీ అన్నా డిఎంకే కూటమితోనే పోటీ చేశారు, కానీ వారికి ఛాన్స్ అయితే లేదు ప్రస్తుతం. సపోర్ట్ లెటర్స్ థర్డ్ ఆప్షన్. కొన్నిసార్లు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ లేక చిన్న పార్టీ సపోర్ట్ ఇచ్చి గవర్నమెంట్ ని కూడా ఫామ్ చేయొచ్చు. ఎవరైతే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుస్తారో వారు అత్యధిక సీట్లు వచ్చిన వారికి కనుక వారు దాంట్లో చేరితే గవర్నమెంట్ ని కూడా ఫామ్ చేయొచ్చు. కానీ ఇండిపెండెంట్ గా అక్కడ ఎవరు ఎక్కువగా గెలవాల. తర్వాత ఫ్లోర్ టెస్ట్. ఫైనల్ గా అసెంబ్లీలో మెజార్టీ ప్రూవ్ చేయాలి. ఫ్లోర్ టెస్ట్ అక్కడ నెంబర్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. తర్వాత ప్రెసిడెంట్స్ రూల్. ఎవరు కూడా స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతే గవర్నర్ రిపోర్ట్ పంపిస్తాడు. అప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ అప్లై అవ్వచ్చు.
టెంపరీగా లేదంటే సెంట్రల్ గా. తర్వాత లాస్ట్ ఆప్షన్ రీఎలక్షన్స్. ప్రస్తుతం ఇదే పేరు ఎక్కువగా వినిపిస్తా ఉంది. రీఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది అంటూ కూడా. ఎందుకంటే టీవీకే ఇటు అన్నా డిఎంకేతో కలవనని ఎలక్షన్ ముందు మాట్లాడింది. డిఎంకే పైన చాలా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. బీజేపీని కూడా చాలా చాలా హేట్ చేశారు. బీజేపీ యొక్క ఏదైతే వాళ్ళ హామీలు కావచ్చు, వారు ముందుకెళ్తున్నారో కొన్ని రూల్స్ పెట్టుకుని అవన్నిటికీ కూడా నేను వ్యతిరేకం అంటూ కూడా విజయ్ చెప్పాడు. కాబట్టి అతను వెళ్ళే ఛాన్స్ అయితే లేదు ఇటు అన్నా డిఎంకేతో. అది కూడా అప్పుడే స్టేబుల్ గవర్నమెంట్ పాసిబుల్ కాకపోతే, అంటే ఆల్రెడీ కాంగ్రెస్, పిఎంకే, సిపిఎం వీటన్నిటిని కూడా కలుపుకుని గవర్నమెంట్ ఫామ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి టీవీకేకి. కానీ అది స్టేబుల్ గవర్నమెంట్ లా లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ రీఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ నిజంగా అక్కడున్న పార్టీస్ కావచ్చు, అక్కడున్న ప్రజలు కావచ్చు, నిజంగా రీఎలక్షన్స్ కోరుకుంటున్నారు. అయితే ఇంతకుముందు కూడా ఇలానే కొన్ని స్టేట్స్ లో జరిగాయి. ముఖ్యంగా కర్ణాటక 2018, మహారాష్ట్ర 2019, ఢిల్లీ 2013, 2013, తర్వాత జమ్మూ కాశ్మీర్ ఇక్కడ కూడా హంగ్ రావడం వల్ల మళ్ళీ రీఎలక్షన్స్ పెట్టారు. మళ్ళీ కొన్ని స్టేట్స్ లో అయితే ప్రెసిడెంట్స్ రూల్ కూడా నడిచింది. అవి కూడా ఒకసారి మనం క్లియర్ గా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఎవరికి క్లియర్ గా మెజార్టీ రాలేదు కర్ణాటక టైంలో. భారతీయ జనతా పార్టీ, బీజేపీ అప్పుడు లార్జెస్ట్ పార్టీ, గవర్నర్ వాళ్ళని ఫస్ట్ పిలిచి గవర్నమెంట్ ఫామ్ చేయమన్నారు. కానీ మెజార్టీ ప్రూవ్ చేయలేకపోయారు వాళ్ళు. తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలాగే జనతా దళ్ సెక్యులర్ పార్టీ, అది ఆ రెండు పార్టీలు కూడా కలిసి కోalition ఫామ్ చేశారు. తర్వాత గవర్నమెంట్ ని అక్కడ వాళ్ళిద్దరు కూడా ఫామ్ చేయగలిగారు. తర్వాత మహారాష్ట్ర 2019 ఎలక్షన్స్ సేమ్ ఇప్పుడు తమిళనాడులో ఎలా అయితే వచ్చిందో హంగ్ సిచ్యువేషన్ అప్పుడు కూడా అలానే వచ్చింది. సో అలయన్స్ బ్రేక్ అయినప్పుడు బీజేపీ శివసేన అలయన్స్ బ్రేక్ అయి ఒక రకంగా చెప్పాలంటే చాలా పొలిటికల్ డ్రామా నడిచింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సిపి కలిసి గవర్నమెంట్ ని ఫామ్ చేశారు. తర్వాత అంటే 3 పార్టీలు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు మహారాష్ట్రలో. తర్వాత ఢిల్లీ 2013 ఎలక్షన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏఏపీ ఫుల్ మెజార్టీ రాలేదు, హంగ్ వచ్చే సిచ్యువేషన్. సో అప్పుడు కాంగ్రెస్ అవుట్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఇచ్చింది. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. కానీ కొన్ని మంత్స్ లోనే రిజైన్ చేశారు. తర్వాత అక్కడ గవర్నమెంట్ పడిపోవడం వల్ల ప్రెసిడెంట్స్ రూల్ వచ్చింది. మళ్ళీ ఎలక్షన్స్ కూడా వచ్చాయి. తర్వాత జమ్మూ కాశ్మీర్ 2014 ఎలక్షన్స్ సేమ్ భారతీయ జనతా పార్టీ, పీపుల్ డెమోక్రటిక్ పార్టీ కలిసి కోalition ఫామ్ చేశారు. ఐడియాలజికల్లీ డిఫరెంట్ అయినా కూడా కలిసి గవర్నమెంట్ ని ఫామ్ చేశారు. అంటే ఈ రెండు పార్టీల యొక్క ఐడియాలజీలు వేరు అయినా కానీ రీఎలక్షన్స్ రాకుండా కలిసి ఫామ్ చేసి గవర్నమెంట్ ని పవర్ షేరింగ్ చేసుకున్న పరిస్థితి జమ్మూ కాశ్మీర్ లో జరిగింది. సో ఇప్పుడు తమిళనాడులో కూడా రీఎలక్షన్ జరుగుతుందా, లేదంటే ప్రెసిడెంట్ రూల్ వస్తుందా, లేదంటే ఈ అలయన్స్ లో భాగమై ఉన్న కాంగ్రెస్ కావచ్చు, లేదంటే పిఎంకే కావచ్చు, ఐయుఎంఎల్ కావచ్చు, సిపిఐ కావచ్చు, నేను చెప్పినట్టు సిపిఐఎం కావచ్చు, డిఎండికే కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ పార్టీలతో కలుపుకుని గవర్నమెంట్ ని టీవీకే ఫామ్ చేయగలుగుతాడా, చేయలేడా అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేసినా కానీ ఖచ్చితంగా బీజేపీ యొక్క సపోర్ట్ తీసుకుని మాత్రమే అతను చేయగలుగుతాడు. ఒకవేళ బీజేపీ సపోర్ట్ తీసుకోకపోతే మాత్రం తమిళనాడులో రాజకీయాలు కొంచెం కొత్తగా ఉంటాయి. అంటే భద్ర శత్రువులైన డిఎంకే, అన్నా డిఎంకే కూడా కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ ఛాన్స్ రానివ్వరు నాకు తెలిసి. ఎందుకంటే ప్రాంతీయతకి వాళ్ళు చాలా ప్రాముఖ్యత ఇస్తారు వాళ్ళు ఎక్కువగా. కాబట్టి ప్రెసిడెంట్ రూల్ కూడా వాళ్ళు మాక్సిమం రానివ్వరు అని అయితే మాత్రం నాకు అనిపిస్తోంది. మీరేం కమెంట్ చేస్తారు? సో తమిళనాడులో హంగ్ పరిస్థితి ప్రస్తుతం, టీవీకే పార్టీ ఏ పార్టీలతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, లేదంటే టీవీకే పార్టీకి
డిఎంకే అన్నా డిఎంకే షాక్ ఇస్తుందా? రెండు పార్టీలు కలిసి గవర్నమెంట్ ని ఫామ్ చేసి వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ ఐడియాలజీలు వేరు, అయినా కానీ గవర్నమెంట్ ని ఫామ్ చేసి పవర్ షేరింగ్ ఏమైనా తీసుకుంటుందా అనేది మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో అలాగే ఒక పక్క టీవీకే అలాగే అన్నా డిఎంకే కూడా కలిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ కలిస్తే పవర్ షేరింగ్ వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది అయితే మాత్రం తెలియదు. కానీ అన్నా డిఎంకే పార్టీ పైన అయితే మాత్రం ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైంలో చాలా విరుచుకుపడ్డాడు విజయ్. అలాగే బీజేపీ ఐడియాలజీలు కూడా నాకు నచ్చవు అంటూ కూడా మాట్లాడాడు విజయ్. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది.